హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. సో ఇప్పుడు నేను ఒక మంచి స్నాక్, అలాగే ఒక మంచి మయోనీస్, అలాగే నా ఈవినింగ్ రొటీన్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఏంటి భారతి అన్ని ఈవినింగ్ రొటీన్స్, మార్నింగ్ వ్లాగ్ రావట్లేదు ఏంటి అనుకుంటున్నారు కదా. మార్నింగ్ వ్లాగ్ అసలు తీయలేకపోతున్నానండి. ఏమవుతుందంటే ఇప్పుడు ఈవినింగ్ వ్లాగ్ తీస్తున్నాను కదా, అది నైట్కి అంతా మేల్కొని వీడియో ఎడిట్ చేసేసరికి నాకు 12 అయిపోతుంది. సో 12 ఆ తర్వాత పడుకునేసరికి ఒక్కొక్కసారి 1 కూడా అవుతుంది. సో దానివల్ల మార్నింగ్ లెగడం లేట్ అవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అంటే మార్నింగ్ వీడియో తీయాలి అంటే ఒక 1 అవర్ ముందే లెగాలన్నమాట. సో 1 అవర్ లేట్గా లెగొస్తున్నాను. వీళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వడమే కంగారుగా అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ అంటే ఇంకా లేట్ అయిపోద్దని ఇంకా కుదరట్లేదు అనమాట. సో అది కాకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా త్వరగా ఇంట్లో పని చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పటికప్పటికే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు 12 o'clockకి వీడియో వస్తుంది అంటే నేను 10:30, 11 ఆ టైంకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో అంత బిజీ షెడ్యూల్గా ఉన్నాను. నాకైతే అసలు ఖాళీ ఉండట్లేదు మార్నింగ్ వ్లాగ్ చేయడానికి. ఇంకా ఇవాళ ఈవినింగ్ వ్లాగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే స్టవ్ మీద ఎగ్స్ పెట్టేశాను. ఎగ్స్ దేనికి అంటే చెప్తా. ఫస్ట్ అయితే ఒక 2 ఎగ్స్ స్టవ్ మీద పెట్టేశాను, అదైతే ఉడుకుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల బియ్యము అదే దోశకి పప్పు అయితే నానబెడుతున్నాను. ఏంటంటే బియ్యంతో పాటే మినపప్పు గనక ఎక్కువసేపు నానితే మనకి పప్పు అంటే ఎక్కువ జిగురంతా కూడా పోతుందంట. సో అందుకని అంటే నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఏంటంటే ఫస్ట్ బియ్యం నానబెట్టేసి మనం రుబ్బుకునే 2 hours ముందు మినపప్పు అయితే నానబెట్టాలంట. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఒక 3 hours ముందు బియ్యం నానబెట్టాను. బియ్యము, కొన్ని మెంతులు. ఇప్పుడు ఒక 1.5 కప్పు మినపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టా. ఇంకో 2-3 hours తర్వాత రుబ్బేస్తాను అనమాట. సో అయితే ఇంకా అదైతే పక్కన పెట్టేశాను, అంటే అది నానాలి కదా. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇంక ఇక్కడ ఏంటి అంటే నాచోస్ చేస్తున్నానండి. ముందు రోజు నేను కార్న్ మీల్ అంటాం కదా, దాన్ని ఏమంటారు, మక్కీకా ఆట, కార్న్ ఫ్లోర్ కాదండి, మొక్కజొన్న పిండి బ్లింకిట్లో తెప్పించాను. సో మొక్కజొన్న పిండితోటి ఇప్పుడు నేను నాచోస్ అయితే చేస్తున్నాను. ఇది చూడడానికి అయితే శనగపిండిలాగా ఉంది, కానీ శనగపిండి కాదు. పట్టుకుంటే ఏమో బియ్య పిండిలాగా ఉందన్నమాట. పట్టుకుంటే బియ్య పిండిలా ఉంది, చూడడానికి శనగపిండిలా ఉంది, కానీ అది మొక్కజొన్న పిండి. సో ఇప్పుడు ఆ మొక్కజొన్న పిండిలో నేను ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారము, ఉప్పు, ఆయిల్, ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకొని, నాచోస్ అంటే తెలుసు కదా, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో అలా మనం కట్ చేసుకోవడమే అనమాట. కాకపోతే బైండింగ్ కోసం అని మైదా కూడా కొంచెం వెయ్యాలి. హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. నేనేం చేశానంటే మైదా ఎందుకులే అని చెప్పి జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసాను. పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి. నాకేమైందంటే కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయిందండి. సో మీరు ఎవరైనా సరే నాచోస్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే హాఫ్ క్వాంటిటీ మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ మీ ఇష్టం, లేదంటే బియ్య పిండి కానీ ఏదైనా హాఫ్ కప్పు తీసుకోండి. బియ్య పిండి వద్దులేండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి. అప్పుడైతే మీకు చపాతీలాగా చేసేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట, కంప్లీట్గా మొక్కజొన్న పిండి కాకుండా. సో పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి కదా, మయోనీస్ చేస్తున్నానండి. సో ఈ మయోనీసు అప్పుడు మనకి ఒక 2-3 days నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ మయోనీస్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ వేసేసి అందులో 1/2 స్పూన్ మిరియాల పొడి, ఆరిగానో ఒక 1/2 స్పూను, కారం ఒక 1/2 స్పూను, 2 ఎగ్గులు కదా, సో 2 ఎగ్స్కి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను, ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అయితే ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. కాకపోతే నేను వెనిగరు షుగర్కి బదులుగా నా దగ్గర టమాటా కెచప్ ఉంది, టమాటా కెచప్ వేసి, ఎందుకంటే టమాటా కెచప్ పుల్లగా తీయగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఒక 2 స్పూన్స్ టమాటా కెచప్ వేసాను. ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఎగ్గు, వెల్లుల్లిపాయ, మిరియాల పొడి, కారము, టమాటో కెచప్, ఆయిల్, కొంచెం వాటరు, కొంచెం సాల్ట్ అన్నీ వేసేసి ఇలా మిక్సీలో మిక్స్ చేసేస్తే మనకి ఇదిగోండి మయోనీస్, ఎగ్ మయోనీస్. మీకు ఎగ్ స్మెల్ రావడం కానీ, లేకపోతే అసలు ఎవరు కనుక్కోలేరు అది ఎగ్తో చేశారు అంటే, అంత బాగుంది. అసలు ఇంత కూడా ఎగ్ స్మెల్ అయితే రావట్లేదు. మామూలుగా ఎగ్ ఎల్లో స్మెల్ వస్తుంది కదా, నిజంగా చెప్తున్నాను, ఇంత స్మెల్ కూడా రావట్లేదు. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినము అనుకుంటే ఈ ఎగ్ ప్లేస్లో పన్నీర్ వాడుకోవచ్చు, చీజ్ వాడుకోవచ్చు,
జీడిపప్పు, నానబెట్టిన జీడిపప్పు వాడుకోవచ్చు. జీడిపప్పు కాంబినేషన్లో ఫూల్ మఖానా ఉంటుంది కదా, అదే ఫూల్ మఖానా. సో ఫూల్ మఖానా కూడా వేసుకోవచ్చు. సో దేంతో చేసినా సరే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో మామూలుగా బయట నుంచి తెచ్చేది ఎలా ఉంటుందంటే పచ్చి గుడ్డుతో చేస్తారు. ఎగ్ మయోనీస్ అయితే పచ్చి ఎగ్తో చేస్తారు. లేదు అనుకుంటే పాలు ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ ఉంటుంది. సో అలా కాకుండా మనకి కొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే ఇలా అనమాట. ఎగ్ లేదు అనుకుంటే పన్నీరు, చీజు, లేదు అనుకుంటే జీడిపప్పు, ఫూల్ మఖానా కూడా వేసుకోవచ్చు. సో ఎక్కువ ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, జస్ట్ ఒక 2 స్పూన్స్ అంతే అనమాట. సో నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది మయోనీస్ అయితే. సో ఈ నాచోస్తో తినడానికి యమ్మీగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి చేశాను. సో అదైతే పక్కన పెట్టేసుకున్నాను. అది ఒక 8 బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 to 3 days, అంతకంటే ఎక్కువ రోజులు నేనైతే స్టోర్ చేయలేదు. మరి అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదో కూడా నాకు తెలియదు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడేమో ఒక 1/2 hour దీన్ని పక్కన పెట్టుకొని ఇలాగా చపాతీలాగా పామేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవడమే అనమాట నాచోస్. పిండి మాత్రం గట్టిగా కలుపుకోండి. నాకేమైందంటే కొంచెం వాటర్ పడిపోయింది అనమాట. సో దానివల్ల చపాతీలాగా చేసేటప్పుడు కొంచెం అప్పటికి చాలా పొడి పిండి వేసాను, అయినా సరే కొంచెం అంటుకుపోయినట్లుగా అలా వచ్చింది. నాకు ఎందుకో కోపం వచ్చింది. నాకు ఏదైనా పని చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి, ఈజీగా అయిపోవాలి. అలా కాదని కొంచెం డిలే అయ్యింది అంటే మాత్రం నాకు ఇంకా రెసిపీ మీద కోపం వచ్చేస్తుంది. సో అదే బాగా వచ్చిందనుకోండి, ఎక్కడ లేని ఆనందం వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటి అంటే నాచోస్కి పైన హోల్స్ పెట్టాలి ఇట్లాగా ఫోర్క్తో. సో అప్పుడు ఏంటి అంటే మనకి పొంగవు అనమాట, చెక్కల్లాగా వస్తాయి కానీ పొంగవు. సో ఇక్కడ ఏమైందంటే కొంచెం కొన్ని పొంగినాయి. అయితే నాకు ఇంకా కోపం వచ్చేసిందండి. అంటే చాలా ఎక్కువ చేద్దాము, ఎందుకంటే నాకు కూడా నాచోస్ అంటే చాలా ఇష్టము. కాకపోతే అవి అంటుకుపోతూ ఉన్నాయని చెప్పి ఇంకా నా పేషెన్స్ లూజ్ అయిపోయాను నేను. సరే అని అది చేసిన ఒక 2 వాయిలే చేశాను. అవి మాత్రం ఇట్లా ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసా. సర్లే రేపు ఎల్లుండి పిల్లలకి లంచ్ బాక్స్లో, అదే బ్రేక్ బాక్స్లో పెట్టచ్చులే అని చెప్పి. మిగతా పిండి ఏం చేసావు భారతి అంటే, మిగతా పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, రేపు చేద్దాంలే నాచోస్ అని. ఇంకొంచెం పిండితో ఏమో గారెలు వేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇప్పుడు తినడానికి మొక్కజొన్న వడలు వేసుకుంటాం కదా, సో అలాగా. అయితే ఇంకా వాళ్ళు రావడానికి టైం ఉంది కదా అని చెప్పేసి కూర్చొని టీవీ చూసుకుంటూ, అంటే టీవీ యూట్యూబ్ ఓపెన్ చేయగానే అదే ఈ అంకుల్వి వీడియోస్ మా మామయ్య చూస్తారనమాట. ఫుడ్ అండ్ ఫార్మ్ ఏదో ఉంటుంది కదా వాళ్ళవి. సో బోటీ కూర అయితే చేస్తూ ఉన్నారు, నాకు చాలా ఇష్టం. సరేలే అని చెప్పి చూస్తున్నాను. ఎన్ని రోజులైందో బోటీ కర్రీ తిని. కాకపోతే అది క్లీన్ చేయడం చాలా కష్టం అండి. అందుకే జస్ట్ అలా చూసి ఆనందపడుతున్నాను అనమాట. హోటల్లో తెప్పించుకుందాం అంటే కూడా నాకు భయం, వాళ్ళు ఎలా క్లీన్ చేస్తుంటారో, ఎలా వండుతారా అని చెప్పి ఇంక హోటల్ నుంచి కూడా అలాంటివి తెప్పించుకోను. కానీ ఎవరైనా క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండు, ఇంట్లో చేసుకోవచ్చు అని చెక్క. సో ఆ తర్వాత అలా కొంచెంసేపు యూట్యూబ్ చూసి, ఆ తర్వాత ఇదిగోండి ఇంక వాళ్ళు వచ్చే టైం అయిందని చెప్పేసి అంత పిండి వడలైతే వేయలేను కదా. సో అందుకని చెప్పేసి ఏం చేశానంటే కొంచెం అందులో హాఫ్ పిండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మిగతా పిండిలో పచ్చిమిర్చి, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నీ కలుపుకొని మనం వడల్లాగా వేసుకుంటే అసలు ఎంత బాగున్నాయండి వడలు. నేనైతే వడలు వేద్దామని అనుకోలేదు, నాచోస్ అనే అనుకున్నాను. కాకపోతే వాటర్ ఎక్కువ అయిపోయింది, అంటుకుపోతుంది అని చెప్పేసి ఇంకా వేయలేదన్నమాట. అప్పటికి కొంచెం మైదా కూడా కలిపాను, చెప్పకపోవడానికి ఏంటి, కొంచెం మైదా కలిపినా సరే పిండి లూజ్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. కొంచెం పిండి, ఇంకొంచెం పిండిలో మాత్రం ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను, కారంగా ఉంటే బాగుంటాయి కదా అని. ఇంకోటి ఏంటంటే ఇవి మొక్కజొన్న పిండితో చేసినవి కదా, కొంచెం స్వీట్గా ఉన్నాయన్నమాట. అంటే ఎంతైనా మొక్కజొన్న తీయగా ఉంటుంది కదా, కొంచెం స్వీట్ ఉంది, అందుకే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతేనండి. ఉప్పు, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఇంకెంచక్క ఇలా వడలు వేసుకోండి. నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పుడు మొక్కజొన్న వడలు స్వీట్ కార్న్తో చేసేదాన్ని. స్వీట్ కార్న్తో వడ అంత అంటే ఇలా ఎప్పుడు రాలేదు. అంటే నాకు ఇలా ఇష్టం అనమాట. స్వీట్ కార్న్తో చేసినప్పుడు ఎలా వచ్చినాయి అంటే పునుగుల్లాగా, కొంచెం సాఫ్ట్గానే పునుగులు వేసుకుంటాం కదా, అలా వచ్చాయి అనమాట, పకోడీలాగా, పునుగుల్లాగా. సో ఇలా గారెల్లాగా అయితే ఎప్పుడు రాలేదు. అనుకోకుండా చేసినా సరే గారెలు మాత్రం చాలా 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 బాగున్నాయి.
నాచోస్ కంటే కూడా నిజం చెప్తున్నాను, గారెలే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా సరే గారెలు మొక్కజొన్న వడలు తినాలి అనిపిస్తే బ్లింకిట్లో మొక్కజొన్న పిండి దొరుకుతుంది. 1/2 kg 60 రూపీసో 50 రూపీసో ప్యాకెటు. అండ్ చక్కగా తెచ్చుకొని అందులో ఇదిగోండి కొంచెం వరిపిండి కలుపుకోండి. గారె కాబట్టి కొంచెం వరిపిండి కలిపితే కలపండి, లేకపోతే లేదు. కానీ చాలా సాఫ్ట్గా చాలా యమ్మీగా వచ్చినాయండి. నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట గారెలు. మెత్తగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. వంట సోడా వేయలేదు, అయినా సరే చాలా క్రిస్పీగా వచ్చినాయి గారెలు అయితే మాత్రం. ఇంకెలాగో ముందు రోజు చేసింది కారం ఉంది, అదే ఎల్లుల్లిపాయ కారము. సరే అని చెప్పి ఇంకా ఉదయం టిఫిన్లోకి చేసిన పల్లీ చట్నీ కూడా ఉంది. సో అది కొంచెం ఇది కొంచెం ఇంకా అలా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోయిందండి. నేనైతే అసలు నిజంగా వడలేద్దాం అనుకోలేదు. ఆ మైనీస్ చేశాను కదా, అంటే నా చూస్తూ తిందాంలే అనుకొని చేశాను. రికార్డ్ చేస్తాను కాదు, ఇవి మొక్కజొన్న వడలు. మొక్కజొన్న ఇవ్వడానికి ఇది మొక్కజొన్న పిండితో చేసినవి. ఫస్ట్ నాచోస్ చేద్దాం అనుకున్నాను రా, నాచోస్ రాలేదు. వడలో తినేలా ఉంది చెప్పండి. నాచోస్ సరిగా రాలేదని వడ కాల్చేసా. కొన్ని చేసా, రేపు స్కూల్కి పెడతానులే. కొన్ని ఉన్నాయి ఉన్నాయి సరే ఇప్పుడు అవి తిను, అవి తిని అవి మళ్ళీ అన్నీ అంటే మళ్ళీ మీరు తినరు. ఇవి గారెలు తినేసేయండి. చూసారు కదా, మా వాళ్ళకైతే మాత్రం బాగా నచ్చాయి. వడలు చాలా బాగున్నాయి, నాచోస్ కూడా చాలా బాగున్నాయండి నిజానికి. కాకపోతే ఏమైందంటే, అంటే అక్కడ కొన్ని ప్లేట్లో నేను తినేవి ఒక 4 ఉంటే వాళ్ళు తిన్నారు. అయితే నేను అవే చేశాను అనుకున్నారనమాట. అయితే నేను వాళ్ళు అంటే ఇప్పుడు అవి చూస్తే అవే తింటారు, గారెలు తినరు. అందుకని చెప్పి స్కూల్కి పంపిద్దాంలే అని చెప్పేసి నేను కొంచెం కారం మిక్స్ చేసి డబ్బాలో వేసి పెట్టేశా. వాళ్ళు ఏంటి అంటే అవి కావాలని. తర్వాత కొన్ని తిన్నారులేండి. మయోనీస్తో తింటే చాలా బాగుందండి నిజంగా. ఎగ్ మయోనీస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చి గుడ్డుతో చేసే కంటే కూడా ఇలా బాయిల్డ్ ఎగ్తో చేసిన మయోనీస్ చాలా బాగుంది. సో ఇంకా వాళ్ళకైతే మాత్రం పెట్టేశాను. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే ఇంకా ఆకలి అని వస్తారు కదా, వాళ్ళు ఆకలి అన్నారంటే మాత్రం ఇంకా నాకు మైండ్ ఏం పని చేయదు. అందుకే ఏంటంటే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయను అనుకోండి, చెప్పేస్తాను బయట నుంచి ఏదైనా తెచ్చుకోండి అని చెప్పేసి. ఇంట్లో ఇంకేదైనా ఉంది అంటే మహా అయితే పాలు ఇచ్చేస్తాను అంతే. అప్పుడు కామ్గా అయిపోతారు. అలా కాదని ఏది ఇవ్వలే. మీరు మధ్యాహ్నం ఏం పెట్టకపోయినా పర్లేదు, పప్పు చారు వేసి పెట్టినా తినేస్తారు, పెరుగన్నం అయినా తినేస్తారు, అడగరు. కానీ అదేంటోనండి, ఈవినింగ్ స్నాక్స్ మాత్రం మా వాళ్ళకి మ్యాండేటరీ అయిపోయిందనమాట. కంపల్సరీ పెట్టాల్సిందే. సో అందుకే ఏం చేయాలో అర్థం అవ్వదు నాకు ఒక్కొక్కసారి. సో ఏదో ఇవాళ అనుకోకుండా ఇలా గారెలు అయితే మాత్రం బాగానే వచ్చాయి. సో ఇంకా అవే మా వారైతే గ్రీన్ టీ తాగుతున్నారు. సరే అని దానికి ఒక కప్పు గ్రీన్ టీ ఇచ్చేసి వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేసా. వాళ్ళు తినేసి ఇంకా వెళ్ళి హోంవర్క్స్ చేసుకుంటారు. నేనేంటి అంటే ఇంత త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా మామూలుగా డైలీ ఈవినింగ్ చేసుకునే పూజ అయితే చేసుకుంటా ఉన్నా. మొన్న బెల్లము తీసుకున్నాను కదా, ఈ బెల్లం నాకు ఇది నచ్చిందండి. అంటే అవి ఓపెన్ చేయడం 2 బాక్సులు పెట్టాను చూడండి, పక్కన ఇంకొక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఏంటి అంటే బెల్లము ఇప్పుడు పెట్టేసిన ప్రసాదం బెల్లం ఉంటుంది కదా, దాన్ని ఆ డబ్బాలో వేస్తాను అనమాట. మళ్ళీ ఎప్పుడైనా స్వీట్స్లో కానీ లేకపోతే ఏదైనా టీలో, ఇదివరకు అయితే టీలో వాడేదాన్ని, ఇప్పుడు టీ వాడట్లేదా అంటే 2 days నుంచి టీ పెట్టుకోవట్లేదు. చెప్పేవాళ్ళే వాడితే ఆపు ఇంకా అని అనకండి, నిజంగానే టీ పొడి కూడా కొనలేదు నేను, గ్రీన్ టీ ప్యాకెటే కొన్నాను. సో గ్రీన్ టీ ఎప్పుడైనా హెడేక్ వస్తే గ్రీన్ టీ పెట్టుకుందాము. ఇంట్లో టీ పొడి ఉంటేనే కదా టీ పెట్టుకోవాలనిపిస్తుంది, అందుకే అసలు టీ పొడే లేదు. అయితే ఇంకా అదనమాట. సో ఇంకా ఆ బెల్లం ముక్క ఏంటి అంటే పెట్టేసిన తర్వాత అది తీసి ఇటువైపు పెట్టేస్తాను అనమాట. సో అంటే ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్తున్నాను. ఎందుకంటే అవి మనం అంటే ఆ బెల్లం ముక్కని ఎవరికైనా ఇచ్చినా తినరు, పడేయడానికి మనసు రాదు, అందుకని అలా చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా ముందు రోజు జీడిపప్పు పెట్టాను నైవేద్యంగా, సో అది తింటున్నాను అనమాట నేను ఇప్పుడు. ఆ తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకొని వంట ఏం చేయాలా అని అడుగుతుంటే
తర్వాత ఏం చేయాలో అర్థం కానప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే పప్పు. సో పప్పు వండేసి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా నైట్ టైం కాకరకాయ తినకూడదు అని చెప్పేసి మన వాళ్ళు కామెంట్లో పెట్టారనమాట ఒకసారి. సో అందుకని చెప్పేసి ఇంకా కాకరకాయ అయితే చెయ్యట్లా, పప్పు చేసేసి ఆమ్లెట్ వేస్తానంటే మా వాళ్ళు అమ్మ బాబాయ్ మాకు ఎగ్ వద్దు అని అన్నారు. ఎందుకంటే ఉదయం కూడా పిల్లలకేమో పులిహోర బాయిల్డ్ ఎగ్ పెట్టాను, మా వారికేమో ఎగ్ కర్రీ పెట్టాను అనమాట. సో అందుకని మాకు ఎగ్ వద్దు అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకేంటి అంటే పప్పుతోటి ఇంకా కాకరకాయ అయితే రేపు చేద్దాం అనుకున్నా. ఇప్పుడు గారెలు చేశాను కదా, సో గారెలు కొన్ని ఉన్నాయి, కొంచెం పిండి ఉంది. సో దాంతో కొంచెం గారెల్లాగా నంచుకు పెట్టేస్తే మజ్జిగ మిరపకాయలు వీటితో అడ్జస్ట్ చేసేసుకుందాంలే ఈ పూటకి అని పప్పు అయితే చేస్తున్నాను. పప్పు అంటే దీన్ని పప్పులుసు లాగా చేద్దాం అనుకున్నానండి, నెల్లూరు పప్పులుసు అని చెప్పి పెడదాం క్యాప్షన్ అని. కాకపోతే నాకు ఎందుకో ఇవాళ కొంచెం గట్టిగా తినాలనిపిస్తుంది పప్పు. ఎప్పుడు కొంచెం పలచగా చేస్తాను, కాకపోతే ఇవాళ కొంచెం అలా అని మరీ ముద్దపప్పు కాదు, అలా అని మరీ లూజ్ పప్పు, అదే పప్పులుసులా కాకుండా చేస్తున్నాను. సో పప్పులుసు వీళ్ళు ఎంతమందికి తెలుసు, బాగా ఫేమస్ అయింది కదా ఆ వర్డ్ పప్పులుసు. సో ఇవాళ నేను పప్పులుసు చేయట్లేదు, మామూలు పప్పే, ఏం లేదు దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే అదే పప్పులుసు అనమాట. సో పప్పులో నేను పచ్చిమిర్చితో చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఒక 10 వేసుకున్నాను అనుకోండి, 10 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు వేసేసి కొంచెం వాటర్ వేసేసి, అంటే ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వచ్చేయకుండా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక టిప్ అనమాట. నిజానికి పనిచేస్తుంది, అంటే ఆయిల్ వేస్తే పప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఇంకోటి ఏంటి అంటే బయటికి రాకుండా కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే కుక్కర్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది అంటే మీకు కనుక టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుక్కర్ లోపల అది ఉంటుంది కదా, ఆ రబ్బర్ది అది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఏమంటారు దాన్ని, బెల్ట్ అంటారా, రబ్బర్ బెల్ట్. దాన్ని ఏంటి అంటే డీప్ ఫ్రీజర్లో ఉంచండి టైం ఉంటే మాత్రం. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు నార్మల్గా పెట్టేస్తానా అదంతా పొంగిపోతుంది, కానీ ఖచ్చితంగా పనిచేస్తుందండి. దాని లోపల బ్లాక్ కలర్ది ఆ రబ్బర్ది డీప్ ఫ్రీజర్లో పెట్టండి. ఒక 1/2 అవర్ అయినా పెట్టిన తర్వాత మీరు కుక్కర్ కనుక ఆన్ చేస్తే అసలు బయటికి వాటర్ అనేవి లీకే అవ్వవు అనమాట. సో ఇప్పుడు నాకైతే అస్సలు లీక్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా అదైతే పెట్టేసాను, ఉడుకుతున్నాయి. ఇంకా డిష్ వాషర్లో సామాన్లు అయితే పెట్టాలి కదా, కానీ డిష్ వాషర్లో సామాన్లు అయితే ఏం పెట్టలేదు, ఆ టబ్లో పెట్టేశాను. అవి మళ్ళీ సర్దుదాంలే, కొన్నే ఉన్నాయి, సో ఎక్కువ అయ్యాక పెడదాంలే అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్లు అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు అస్సలు నచ్చని పని ఏదైనా ఉంది అంటే లంచ్ బాక్సులు క్లీన్ చేయడం. కానీ తప్పదు కదండి, నచ్చదు అనుకుంటూనే గత 15 సంవత్సరాలుగా లంచ్ బాక్సులు కడుతూనే ఉన్నాను, క్లీన్ చేస్తూనే ఉన్నాను. నాకు అస్సలు నచ్చని పని ఇది మాత్రం. అదే బట్టలు మడత పెట్టడం ఒకటి, తర్వాత లంచ్ బాక్సులు క్లీన్ చేయడం ఒకటి. కానీ ఏం చేస్తాం, మనకు నచ్చకపోయినా చెయ్యాలి, ఎందుకంటే అవి అలాగే ఉంటే నాకు మళ్ళీ అదొకటి. సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి అక్కడ పెట్టేస్తే అవన్నీ మళ్ళీ డిష్ వాషర్లో అయితే సర్దాలి. ఇంక ఉదయం పులిహోర పెట్టాను పిల్లలకి, మా వారికి ఏమో ఎగ్ కర్రీ పెట్టి, పిల్లలకు కూడా ఎగ్ కర్రీయే పెట్టేస్తానంటే వాళ్ళు కలుపుకొని తినరు. అంటే కలుపుకొని తినడానికి మళ్ళీ చారు పప్పు ఇలాంటివి ఉండాలి, అంత చేసే టైం లేదు ఉదయం. అందుకని పులిహోర పులుసు ఏంటి అంటే నేను ఒకసారి చేసేటప్పుడే ఒక 2-3 సార్లు సరిపోయేలాగా ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుంటాను పులిహోర పులుసు. సో అది ఉంది, అందుకని ఉదయం వాళ్ళకి పులిహోర కలిపేసి, ఎలాగో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి చెరుకు ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసాను. మా వారికేమో ఒక ఉల్లిపాయ ఒక చిన్న టమాటా వేసేసి ఎగ్ కర్రీ లాగా చేసి మా ఆయనకి పెట్టేసాను అనమాట. సో పెరుగు పెట్టేశాను మా ఆయనకి. సో అంతే అయిపోయింది. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసా. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా నానబెట్టిన బియ్యము పప్పు ఉంది కదా, సో అదైతే దోసపిండి రుబ్బుతున్నా. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ పప్పు మొత్తం రుబ్బనమాట, కొంచెమే, అంటే ఒక ట్రిప్ మాత్రమే, అంటే రేపటికి సరిపడా మాత్రమే రుబ్బుతున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా గ్రైండర్ వేద్దాం అనుకున్నాను కానీ గ్రైండర్ వేయలేదు, అలానే మిక్సీలో వేసే ఓపిక లేదు. ఎందుకంటే కనీసం ఒక 5 రౌండ్లు అవుతాయి, అది కేజీ పిండి మిక్సీలో వేయాలి అంటే కనీసం ఒక 5 సార్లు వేయాలి. అదేంటి అంటే మధ్యలో లోడ్ ఎక్కువైపోతే ట్రిప్ అయిపోతూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకులే రేపు వేద్దాంలే అని చెప్పి అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సినంత మాత్రం రుబ్బు పెట్టుకున్నాను. అంటే రేపు మార్నింగ్కి కావాల్సింది రుబ్బి పక్కన పెట్టుకున్నా. అయితే మీరు ఒకటి గమనించారో లేదో, దాంట్లో నేను అటుకులకి బదులుగా కొంచెం అన్నం వేసానండి. ఎందుకంటే మనకి బాగా అంటే
దోశలు ఎర్రగా వస్తాయి అన్నమాట. అటుకులు ఉంటే అటుకులే వేస్తాను, అటుకులు లేవు కాబట్టి కొంచెం అంటే కొంచెమే అన్నం వేయాలి, ఎక్కువ మళ్ళీ వేయకూడదు అన్నము. ఎక్కువ అన్నం వేస్తే ఏంటంటే మనకి ఆ దోశ అనేది బాగా రాదు, అంటే మెత్తగా సాఫ్ట్ అయిపోయి అంటుకుపోతుంది. కాబట్టి ఒక్క ముద్ద అన్నం అంతే. ఆ తర్వాత ఇంక ఇక్కడ పప్పు ఉడికిపోయింది చూసారా, పప్పు చాలా బాగా ఉడికిందండి. అంటే మామూలుగా అంటే టేస్ట్ కూడా బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నా, ఎప్పుడు నేను టాటా సంపన్ పెడతాను, ఇదేంటి అంటే మొన్న నేషనల్ మార్ట్కి వెళ్ళి తెచ్చాను పప్పు. ప్రైస్ తక్కువే, ఎంత 112 రూపీసో ఎంతోనండి. ఒకసారి ఊరికే టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అన్నట్లుగా తెచ్చాను అనమాట. పప్పు బాగుంది, బాగా ఉడికింది కూడా. సో ఇంక పప్పు ఉడికిపోయింది కదా, దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు వేసేసాను. ముందే పసుపు ఉప్పు వేస్తే ఏంటంటే వాటర్ బయటికి ఒక్కొక్కసారి తులుతుంది కదా కుక్కర్లో నుంచి. అప్పుడు ఆ పసుపు నీళ్ళు అంటే ఆ కుక్కర్లో నుంచి ఆ పసుపు నీళ్ళన్నీ మొత్తం అంతా గోడ మీద అక్కడంతా పొంగిపోతుంది అని చెప్పేసి ఇంక పసుపు వేయలేదు. లేదంటే ముందే పసుపు వేస్తాను కుక్కర్లో, అదే పప్పులో. కాకపోతే అది పొంగిపోతుందని చెప్పేసి వేయలేదు. కానీ లక్కీగా ఇవాళ పొంగలేదండి, కుక్కర్లో నుంచి వాటర్ బయటికి రాలేదు. చెప్పాను కదా, దాని లోపల ఉన్న ఆ బెల్ట్ని మనం డీప్ ఫ్రీజర్లో పెడితే మాత్రం పొంగదు. సో ఇవాళ అలాగే చేశాను అనమాట గుర్తుగా. తర్వాత పోపు పెట్టేసుకున్నాను. ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకొని పప్పు అయితే దాంట్లో వేసేసానండి. ఇలా చేస్తే పప్పు మంచి స్మెల్ బాగుంటుంది. అంటే ఒక్కొక్కసారి చిన్న దాంట్లో తడక పెడతాం కదా, సో దానికంటే కూడా ఇలా పోపులో కనుక పప్పు వేస్తే బాగుంటుంది పప్పు. సో నాకు ఇష్టం, అందుకని ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని ఇంకా అలా చేసా. ఇంకా వాటితో తినడానికి మజ్జిగ మిరపకాయలు అనమాట. సో అదండి ఇంక ఇవాళ నా ఈవినింగ్ రొటీను. సో చూసారు కదా, నేనైతే వ్లాగ్ ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.